తిరుపతి జిల్లా కలకూరు స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతోందని వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్టర్ మైనింగ్ నిబంధనలను తుంగలో తొక్కి స్వర్ణముఖి నదిని ఎడారిగా మారుస్తున్నారని మండిపడ్డారు. అక్రమ దందాను ప్రశ్నించినందుకు కిలివేటి సంజీవయ్యతో పాటు మరో 20 మంది రైతులపై అక్రమ కేసులు బనాయించారని ధ్వజమెత్తారు. ఇక్కడ యాక్చువల్గా మిషనరీకి ఎటువంటి పర్మిషన్ లేదు. మనుషులతో లోడాల్సినటువంటి ఈ కాంట్రాక్ట్ ని మిషనరీస్ పెట్టి తవ్వేస్తూ ప్రశ్నించిన వారిని నాన్ కేసులు పెడుతూ ఈ విధంగా చేయడం అనేటువంటిది కాంట్రాక్టర్ యొక్క దౌర్జన్యం. ఈ దౌర్జన్యాన్ని ఆపకపోతే ఖచ్చితంగా మేము కోర్టు పరిధిలో, పోలీసుల పరిధిలో చట్టపరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం తరఫున మేము చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం యంత్రాంగం, పోలీసులు, రెవెన్యూ వ్యవస్థ, అదేవిధంగా మైనింగ్ వ్యవస్థ స్పందించి ఈ కాంట్రాక్టర్ చేస్తున్నటువంటి అక్రమాలు, అన్యాయాలకి స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు తీసినటువంటి ఈ యొక్క మొత్తం ఈ క్వాంటిటీని కూడా ఈ యొక్క కాంట్రాక్టర్ మీద బ్లేమ్ చేస్తూ రికవర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం.